మంచిగా ప్రార్థించవచ్చు. ఎలాంటి ఆగదు మనం 3 రోజులు ఆటలు అట్లా వాళ్ళు ఆపట్లేదు. అదే రావాలి ఎప్పుడు తీసుకురా మా చెల్లెలకి అక్కడ అరే ఒకటొకటి తీసుకురమ్మా, ఒకటొకటి తీసుకుని చేపెట్టి తీసుకుని మర్చిపోయి తీసుకొని వారమే చెప్పి నెక్స్ట్ వాట్ 24వ వార్డుకు చేసిన గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారికి సీసీ భూ పూజ కార్యక్రమం చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు రాజేశ్వరరావు ఇంటికాడ నుంచి వేణుగోపాల్ సార్ ఇంటి వరకు కూడా 20 లక్షల రోడ్డు సీసీ రోడ్డు శాంక్షన్ చూపించినందుకు సార్కు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క నాయకునికి మనందరం ఉండి మనంతో సహాయ సహకారాలు అందించి వారికి పార్టీకి ఎలాంటి హాని కలగకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఎవరే కానీ ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి డైరెక్ట్గా అడిగే అటువంటి వ్యక్తి అని తెలుసు. కానీ ఏదైనా కానీ ఎవరికన్నా అడగాలంటే చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి, మరియు గౌరవ మాజీ చైర్పర్సన్ అయిన గిరినాభూషణ్ గారికి, మన మాజీ వైస్ చైర్మన్ గోల్సిన గారికి, మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులకు, వార్డు ప్రజలకు, మహిళా మనందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన వార్డులో 10 లక్షలతో ఒక రోడ్డు భూమి పూజ ప్రారంభించారు సారు. ఇంతకుముందు గతంలో కూడా దాదాపు 24 వార్డుకు 1,35,00,000 అభివృద్ధి పనులన్నీ సార్ ద్వారానే జరిగినాయి, సంతోషిస్తున్నాము. నేను గతంలో వేరే పార్టీలో పనిచేసే కానీ సార్ యొక్క అభివృద్ధి పనులకు ఆకర్షించి సార్తో కలిసి దాదాపు 2 years నుంచి పనిచేస్తున్నాను. ప్రతి పని ఎప్పుడైనా గతంలో కానీ ఇప్పుడు కానీ సందర్భంగా ఏ పని వచ్చినా, ఏ వార్డుకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా వెంటనే తన స్పందించి వెంటనే పనిచేసి పెడుతుండే. సార్ వచ్చిన తర్వాతనే జగిత్యాల పట్టణ అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఒకటే వార్డు కాదు, జగిత్యాల కాకుండా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద అన్ని రకాల అభివృద్ధి పనులని సంజయ్ కుమార్ సార్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇక ముందు కూడా అభివృద్ధి పనులు చేస్తూ మేమందరం సహకరిస్తామని, గతంలో మాదిరిగా సార్ ఆధ్వర్యంలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా పాలక మండలి మళ్ళీ సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. అభివృద్ధి కార్యక్రమం భూపూజ సందర్భంలో మా వెనుకున్న పెద్దలు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణ్ గారికి, ప్రజా మాజీ కౌన్సిలర్కి, వివిధ వార్డుల నుంచి వచ్చిన నాయకులకు, ఈ వార్డు పెద్దలకు, మా అక్క చెల్లెలకు, మాతలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు, మున్సిపల్ అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ వాణినగర్ అంటే చాలా విద్యావంతులు, వివిధ గ్రామాల నుంచి కూడా మంచిగా పేరున్న వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ప్రాంతం. జగిత్యాల పట్టణంలో టవర్ తర్వాత ఇప్పుడు కొన్ని వేరే ప్రాంతాలు వచ్చినా కానీ చాలామంది వ్యాపారవేత్తలు కావచ్చు, విద్యా సంస్థలు అన్నీ ఉన్న ప్రాంతం. అట్లనే దగ్గరనే బీట్ ఉండింది. ఇలాంటి ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి గతంలో ఏవైతే పనులు జరిగినాయో వాటిని మళ్ళీ అభివృద్ధి చేసే విషయంగా ఆ రోడ్ అంతా పాడైన మొత్తం బీటీ రోడ్ కూడా మంజూరు చేసినాం. కెనాల్ ఎట్లుండే ఆ పరిస్థితి మీ అందరు కూడా తెలుసు. కెనాల్ మూసేయించడం, ఇక రోడ్ కావాలి, ఒకటి తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మార్కెట్ విషయంలో ఇంత పెద్ద ఏరియాకు ఇబ్బంది అయితే బీటు బజార్లో మార్కెట్ బ్రహ్మాండంగా కట్టించడం. అతి త్వరలోనే, అంటే వారం రోజులే టైం అడిగిండ్రు మన ఇంజనీర్లు. మన కట్టర్ థియేటర్ పక్క నుంచి రోడ్ ఓపెన్ చేయించి బ్రహ్మాండమైన మార్కెట్ ప్రారంభం చేస్తామని చెప్పి మీ అందరి సహకారం కూడా ఉండాలి. రోడ్ పంట అమ్మే కాడ పోయి అక్కడికక్కడే మీరు ప్లాస్టిక్ కవర్లు కొనుక్కొని వస్తే అమ్మేటోళ్ళు అందరూ ఆనే ఉంటారు. మేము రోడ్ పొంటి మోరి పొంటి కొనం ఆడికి రానంటే ఆటోమేటిక్గా అమ్మేటోళ్ళు ఆడికేస్తారు, కొనటోళ్ళు 4 అడుగులు దూరం కావచ్చు కానీ
పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు కొనుక్కుంటే అది మనకు కూడా మంచిది, మనకు కూడా మంచిది. వ్యాపారస్తులకు కూడా అమ్మే వాళ్ళు కూడా ఆ మోరి పక్క కూర్చొని రోజు రోగాలు తెచ్చుకోవడం, ఆ రోడ్డు మీదకి వచ్చేసరికి యాక్సిడెంట్లు అవ్వడం, ఎందరో చనిపోవడం జరిగింది. అందుకే మొన్న బ్యారికేడ్ పెడితే మా గంగపుత్రులు పండుగ తీసేయించమన్నారు. అదేవిధంగా చాలా మందికి ఇబ్బంది అవుతుంది. మరి అతి త్వరలో అది చేస్తామని చెప్పి కూడా మా అక్క చెల్లెలందరికీ సమస్యలు తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది చాలా మాట్లాడుతుంటారు, కొన్ని పనులు చేస్తుంటే కొంతమంది పోయి పెద్దోళ్ళకి ఏవేవో చెప్తారు. వారు గతంలో జరిగిన అన్ని మర్చిపోయి ఏదో చేసే వరకు కొన్ని పనులు అటెక్ట్ అవుతుంటాయి. కానీ చేసే పనులు మనం కొంత ప్రోత్సహించాలి. ఉదాహరణకు ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గత ప్రభుత్వాలు అయింది. చాలా పెద్ద నాయకులతో ఓపెన్ చేయించిన అలా నా పేరు కూడా ఉంది. ఆ కాంట్రాక్టర్కి ఇవ్వడానికి ఒక్క రూపాయి రాలేదు, 4 కోట్లు పెట్టింది. అంటే కాంట్రాక్టర్లకు పత్తాసు వరకడం కాదు, వాళ్ళ సమస్యలు కూడా ఉంటాయి, పాత నిధులు ఇప్పించాల్సి ఉంటుంది. సో మీరు గెలిపించిన నా మీద చాలా బాధ్యత ఉంటుంది. అటువంటి సందర్భంలో కొన్నిసార్లు అర్జెంటుగా రోడ్ వేయాలన్నప్పుడు జర వేసేయాలైనా బురుగులు వేసి చెప్తాం. మొదలు పెట్టగానే కొంత మాట్లాడడం కొంత ఇబ్బంది అయినా కానీ ఈ పని 4 రోజుల కింద చాలా అయ్యేది ఉండే. 5 రోజుల కింద కొంతమంది కొన్ని మాటలు అనడంతో ఆపేసి ఇలా రూల్ ప్రకారం 22 తగ్గినాడు, అగ్రిమెంట్ అయిపోయింది, వాళ్ళు ఈ పని చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందే తమ్ముడు రాముకు కావచ్చు, పృథ్వీకి కావచ్చు, మీ అందరూ కూడా చెప్తా ఉన్నా, వాణినగర్లో దాదాపు రోడ్లన్నీ కూడా అంతకుముందు కూడా అయినాయి, ఇప్పుడు కూడా మనం చేస్తూ ఉన్నాం. చాలా మంచిగా చేస్తున్నాం, క్వాలిటీ తోటి చేస్తున్నాం. మన గంగపుత్ర సంఘం దగ్గర కూడా రోడ్ వేసిన క్వాలిటీ మన వాళ్ళు చూసి కావచ్చు, చాలా మంచి క్వాలిటీ తోటి చేస్తాం. ఇక చాలా సందులలో మోర్లు ఉపయోగపడుతున్నాయి, అవన్నీ కూడా మళ్ళీ మోర్లు నిర్మించి వాటి మీద మోరేసే కార్యక్రమం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ఇంతకుముందే 23వ వార్డు అంటే రోడ్ అవుతుందో చెప్పిన ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీకి అత్యధిక నిధులు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉంటాయి. 141 మున్సిపాలిటీలో అత్యధిక నిధులు ఎక్కడి వాళ్ళకి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు అంటే సంజయ్ కుమార్కి ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను నిన్ననే చూసిన ఏడికి రోడ్ అని చూస్తే వాళ్ళు రాసిరు, నేనన్నా ఇంటికాడికి వెళ్ళి ముందరికి ఎదురుగా అని చెప్పి నాకు రాసి పంపించారు. నేనన్నా ఉంటాడో అనుకోవడం లేదు. అంటే ఇది రకంగా ఎంతోమంది విద్యావంతులు అందరూ తెలిసిన వాళ్ళు ఇంతమంది ముందట వాటి కథలు చెప్పుడు మాటలు చెప్పుడు ఉండదు. నేను చెప్పేది వాస్తవం. 141 మున్సిపాలిటీలలో అత్యధిక నిధులు వచ్చిన మున్సిపాలిటీ ఏదంటే మనమే చెప్తాను. ఇంతకుముందు మా సీను మార్కెట్ డైరెక్టర్, మాజీ మార్కెట్ డైరెక్టర్ మాట్లాడి తను కూడా చాలా విషయాలు చెప్పింది. మేము సీనియర్ లీడర్ సహకారం కూడా ఉండాలి. ఎందుకంటే నేను ఆ రోడ్డు ఇదివరకు ఓపెన్ చేద్దాం అన్నప్పుడు కొంత అబ్జెక్షన్ చేసిండ్రు. ఎలాంటి ఇబ్బంది ఉంటుందో, ఒక మార్కెట్కి 2-3 గేట్లు ఉంటే తప్పు ఏం లేదు. దాని నుంచి పొద్దుగాల 10 అయిపోతే ఈ మార్కెట్ అయిపోతుంది. మిగతా టైం మన ధాన్యం వాళ్ళు కూడా రావడం పోవడానికి కూడా వీలు ఉంటుంది. మన ట్రేడర్స్ కూడా అలా బిజినెస్ పెట్టుకోవచ్చు. అది ఎవరికో ఒకరికని కాదు, మీ సహకారం కూడా ఉండాలి. ఇలా మీడియా ద్వారా నీ సమక్షంలో ట్రేడర్స్ కూడా కోరుతా ఉన్నా, కొంత చెప్పాల్సింది కూడా తెలుసు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాంతం క్యాంపు ఇదంతా కూడా ఇదే రోడ్డు నుంచి పోతుంది. జనాలు మంచి ఇక్కడ నుంచి పోతే మంచి రోడ్డు కూడా కలుస్తుంది, వ్యాపారాలు పెరుగుతాయి. అదేవిధంగా మన మెడికల్ కాలేజ్ ఎక్కడో చెలిగల పెట్టాలి కాలేజ్ అంటే నేను ఇక్కడనే పెట్టాలని పెట్టించింది. మంచి కళ వచ్చింది, ప్రభుత్వం మారింది, కొంత ఆగిపోయింది. మరి మీరు గెలిపించిన నా బాధ్యత దాన్ని ముందరు తీసుకెళ్ళాలి. నేను గత ప్రభుత్వ ప్రాధాన్యతలు కొన్నిసార్లు వచ్చే ప్రభుత్వం వెనుక ముందు ఆలోచించే అవకాశం ఉంటుంది, అన్న ఆపరు. అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ పేమెంట్ వచ్చేటువంటి 20 కోట్లు ఇప్పించిన అతి త్వరలోనే ఆగిపోయిన పనులు చాలా అయితే కూడా తెలియజేస్తుంది. 3 కోట్లతోటి ఇప్పుడు ఎంత హాస్పిటల్ ఉందో అంత హాస్పిటల్కు మంజూరు కూడా వచ్చిందని చెప్పి సందర్భంగా జగిత్యాల అనేది మన జిల్లాకు గుండెకాయ లాంటిది. అందరూ అసలు మనం కూడా మన జిల్లాకు అనుకుంటాం, ఖానాపూర్ మొత్తం జగిత్యాలకే వస్తుంది. నిర్మల్ జిల్లా జనారం అవతల మంచిర్యాలకి వెళ్ళి మన దండపల్లి మనకే వస్తున్నారు, అది మంచిర్యాల జిల్లా. గీడ నమిలకొండ దాటితే మనకే వస్తున్నారు, అది కరీంనగర్ జిల్లా. ఈడ గోవిందవరం దాటితే రుద్రంగి, వాళ్ళు చాలా మంది ఇటే వస్తూ ఉంటారు, అది సిరిసిల్ల జిల్లా. కాబట్టి ఈ రకంగా చుట్టూ 4-5 జిల్లాల నుంచి కూడా ప్రజలు జగిత్యాలకు వస్తూ ఉంటారు. మరి జగిత్యాల అలాంటి గుండెకాయ లాంటి జగిత్యాల గతంలో దాదాపు 60 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద దరూర్ క్యాంప్ అప్పుడు స్థలాన్ని సేకరించారు, రైతులు ఇచ్చారు. అది ఇవాళ మనం ఎంతో గొప్ప ఉపయోగించుకుంటున్నాం. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసే దాంట్లో మీ అందరి అండదండలు ఉండాలి. నన్ను గెలిపించిన సందర్భంలో
మీ రుణాన్ని తీర్చుకోవడానికి కొద్దిగా కష్టమైన ఒక నిర్ణయం తీసుకున్నా. ఇంతకు తమ్ముడు రామ్ చెప్పాడు, నేను గెలిచిన దోదిక్కనే కానీ సంజయ్ నదికి పోయినా అని చెప్పి. ఎందుకంటే తను ఏం చెప్పి గెలిచిండు, ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి గెలిచిండు. కాబట్టి అట్ ద సేమ్ టైం నేను కూడా అప్పుడు చేసిన అభివృద్ధి చూసి మీరు నన్ను గెలిపించాను. చుట్టుపక్కల ప్రాంతాల్లో మా సోదరి పిల్లలు ఇలా మంచిర్యాలు ఉంటారు, అక్కడ ఇదే గుర్తు దామన్నారు కదా, గడిలో దడంపూర్ అటే పోయింది కదా, అటు పెద్దపల్లి ఇటే పోయింది కదా. కాబట్టి ఇటు వేములవాడ అవన్నీ ఓడిపోయినా గెలమని నన్ను గెలిపించాను. ఎందుకు గెలిపించానంటే మన మీతో ఉన్న నా సత్సంబంధాలు, మంచితనము ప్లస్ అభివృద్ధి అనేది కూడా చూసింది. పట్టిన ఎప్పుడు బుధం ఇచ్చేస్తే కూడా ఓట్లేరు, మంచోడే కదా ఛాయ్ తాగితే కానీ ఓట్ల కాడ ఎందుకు తీసే మంచి వాళ్ళకి ఓటోళ్ళకి వేస్తారంటే పనిచేసేటోళ్ళకి వేస్తారు. ఆ రకంగా మీ అందరు సహకారం ఉంది. ఇక మీ సోషల్ మీడియాలో కొంతమంది ఇక అటో ఇటో పెడతా ఉంటారు, మీరు కూడా చూస్తున్నారు. మీరు పనితనం అనేది మీకు కనబడుతుంటుంది. నేను తెలిసిన పుస్తకం లెక్క జగిత్యాల తెలియని వరకు సీన్ అన్నట్టు నేనే కాదు, నా కుటుంబం అంతా కూడా తెలుసు. కాబట్టి నిరంతరం ఈ చేసే పనిలో మా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, స్వపక్షంలో విపక్షం ఉంటుంది, వాళ్ళని కూడా కోరుతున్నా అభివృద్ధిలో అడ్డంకి కావద్దు, సహకరించాలి. చిన్నవి ఏమన్నా అటు ఇటు లోటుపాట్లు ఉంటే సూచనలు ఇవ్వాలి, సర్దుకునే అవకాశం కూడా ఇవ్వాలి. తప్పకుండా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. ప్రస్తుతం సమస్య ఖాతాలు ఓట్లకి లేకపోతే ఒక సమస్యని కాదు. నా టైంలో ఏదనుకుంటే ఏడాది ఆడ టీటీడీ కూడా ఉంటే ఆడ ఏడాది ఇప్పుడు రామలేఖల తెలుసమ్మా, నేను కూడా లోపలికి మొక్కడానికి ఎప్పుడు కూలుతుంది అనేట్టున్నది. ఏమన్నా నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నాను, ఈడ కాదు వాళ్ళ దాంట్లో ఇప్పుడు కొద్దిగా మంచిగా సెట్ అయి ఉన్నది.